హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా ది బెస్ట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇవాళ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని చూపించబోతున్నాను. సో మన చేతులతో మనమే మట్టితో గణేశుడిని తయారు చేసుకోవచ్చు. సో ఈ వినాయక చవితికి మీరందరూ కూడా ఇలానే ఈజీగా సింపుల్గా మీ చేత్తో మీరే వినాయకుడిని తయారు చేసుకుని పూజ చేసుకోండి. సో ఇది ఎలా తయారు చేయాలి అనేది చూపించేస్తాను, ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ మట్టి తీసుకోవాలండి. నేనైతే పొలంలో నుంచి మట్టి తెప్పించుకున్నాను. సో మట్టి మనకి మెత్తగా మనం ఎలా షేప్ కోసం ఎలా టర్న్ చేస్తే అలాగా షేప్ అయ్యేలాగా ఉండాలి. ఒకవేళ మట్టిలో ఏమైనా రాళ్ళు అలాంటివి ఉంటే క్లీన్ చేసుకుని వాటర్ వేసుకుని చక్కగా మెత్తగా చేసుకుని పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడికి బేస్ కోసం నేను కింద బేస్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ బేస్ మీదే మనం వినాయకుడిని పెట్టబోతున్నాము. ఇది కింద బేస్. సో నేను చక్కగా ఇట్లా రౌండ్గా బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. తరువాత వినాయకుడిని పెట్టడానికి మనం ఒక పీఠం ఏర్పాటు చేస్తాం కదా. సో మనం ప్రిపేర్ చేసిన బేస్ మీద ఈ పీఠం పెట్టి మనం దీని మీద వినాయకుడిని ఉంచబోతున్నాము. సో దీనికోసం కూడా ఒక రౌండ్ షేప్లో నేను పీఠం రెడీ చేసుకుంటున్నానండి. ఇది ఎగ్జాక్ట్గా రౌండ్గా రావడం కోసం నేను నా దగ్గర ఉన్న ఒక మూతతో దీన్ని ఈక్వల్ చేసుకుని రౌండ్ షేప్ కోసం ఇట్లా కట్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా రౌండ్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ పీఠంని మనం మన బేస్ మీద పెట్టుకుంటున్నాము. సో చూసారు కదండి రౌండ్గా వచ్చేసింది. ఇలా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా కట్ చేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలాగా దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి వినాయకుడి కోసం బేస్ అండ్ అలాగే పీఠం రెడీ అయింది. ఇప్పుడు వినాయకుడిని తయారు చేయటం చూద్దాము. ఫస్ట్ నేను ఒక పెద్ద సైజ్ బాల్ తీసుకుని దాన్ని చక్కగా రౌండ్గా చేసుకుంటున్నానండి. ఇది వినాయకుడి పొట్ట భాగం అన్నమాట. సో దీన్ని చక్కగా రౌండ్గా పెద్దగా చేసుకోండి. సో ఈ బాల్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బేస్ మీద పెట్టుకొని గట్టిగా నొక్కుకోవాలి. సో చూస్తున్నారు కదండి, నేను వీడియోలో చూపించినట్టుగా చక్కగా గట్టిగా ప్రెస్ చేసుకొని రౌండ్గా ఉన్న బాల్ని మీరు పెట్టుకోండి. ఇది వినాయకుడి పొట్ట భాగం అవుతుంది. సో ఇప్పుడు వినాయకుడి కాళ్ళు ప్రిపేర్ చేద్దాము. సో ఈ కాళ్ళ కోసం నేను మట్టిని ఇట్లాగా పొడుగ్గా తీసుకుని కొంచెం బెండ్ చేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి కాళ్ళు అనమాట. సో చివర ఇట్లాగా జస్ట్ మన బొటన్ వేలుతో ఇలా ప్రెస్ చేస్తే గనక ఆ పాదం లాగా వస్తుంది నీట్గా. సో చాలా ఈజీ అండి. పొడుగ్గా మట్టిని తయారు చేసుకుని దాన్ని కొంచెం మధ్యలోకి బెండ్ చేసి చివర మన బొటన్ వేలుతో ఇట్లాగా ప్రెస్ చేస్తే గనక అది కాలి పాదం లాగా ఉంటుంది. సో చూసారు కదా ఒక కాలు అయితే పెట్టేశాము. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కాలు కోసం కూడా సేమ్ అంతే పొడుగ్గా తీసుకొని దాన్ని మనం చూసుకోవాలండి. యాంగిల్ ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకొని ఓకే అనుకున్న యాంగిల్లో మనం దీన్ని సెట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి సేమ్ మనం ఫస్ట్ లెగ్ ఎలా అయితే ప్రిపేర్ చేసామో అలాగే ప్రిపేర్ చేశాను. బట్ ఇది కొంచెం పొడుగ్గా పెట్టుకుంటే ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వేసి కూర్చున్నట్టుగా ఉంటుంది స్వామి. సో అందుకోసం నేను ఈ కాలుని కొంచెం పొడుగ్గా ప్రిపేర్ చేసి ఈ పాదం కొంచెం ముందుకి వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటున్నాను. చూడండి. సో చూస్తున్నారు కదండి ఒక కాలు ముందుకి ఒక కాలు కొంచెం వెనక్కి వేసి కూర్చున్నట్టుగా రెడీ చేశాను. ఇప్పుడు ఇది ఒక కొంచెం సిలిండ్రికల్ లాగా ప్రిపేర్ చేశాను చూడండి. దీనిని పొట్ట మీద పెడుతున్నాను. ఇది చెస్ట్ పార్ట్ అన్నమాట స్వామిది. సో దీన్ని చక్కగా ప్రిపేర్ చేసి పొట్ట మీద మనం ఫిట్ చేయాలి గట్టిగా. సో షేప్ అంతా కూడా చూసుకోండి. ఇప్పుడు ఇది ఒక 2 పార్ట్స్ లాగా అనిపిస్తుంది కదా. సో అలా అనిపించకుండా కొంచెం మట్టితో నేను కవర్ చేస్తున్నాను. సో మొత్తం ఒకటే బాడీ లాగా పొట్ట అండ్ అలాగే పై పార్ట్ సేమ్ ఒకటేలాగా కొంచెం సైడ్స్లో మట్టి పెట్టుకొని నేను కవర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి మనకి బాడీ పార్ట్ రెడీ అయింది.
దీన్ని కొంచెం వాటర్‌తో నీట్‌గా చేసుకొని, మట్టి ఎక్కడైనా కొంచెం క్రాక్స్ లాగా ఉంటే గనక అవి చక్కగా మనం వేళ్ళతో సాఫ్ట్‌గా చేసుకోవాలి. సో, ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయింది కదండీ! నెక్స్ట్ హ్యాండ్స్ ప్రిపేర్ చేద్దాము. మనం బాడీ ఫిట్ చేసాం కదా! సో, హ్యాండ్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక హ్యాండ్ వచ్చేసి స్వామి ఇలా అభయహస్తం ఇస్తున్నట్టు, దీవిస్తున్నట్టు ఉంటుంది కదా! సో, అది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కూడా సేమ్ అంతే. మట్టిని పొడుగ్గా కొంచెం లావుగా ప్రిపేర్ చేసుకొని, దాన్ని మధ్యలోకి బెండ్ చేసి, ఇది కూడా సేమ్ అండి. మన బొటన వేలుతో ప్రెస్ చేసినట్లయితే గనక స్వామి చెయ్యి ఇలా పెట్టినట్టుగా వస్తుంది. ఇది కూడా చాలా ఈజీ ప్రిపేర్ చేయటం. సో, చూస్తున్నారు కదండీ! మనం బాడీ ప్రిపేర్ చేసాం కదా! సో, అక్కడ భుజం దగ్గర చెయ్యిని అటాచ్ చేసేయాలి. ఈ చెయ్యి మనం ఎంత కిందకి, ఎంత పైకి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఫస్ట్ అయితే చెయ్యిని అక్కడ అతికించేసి, నెక్స్ట్ ఈ చెయ్యిని మనం కిందికి, పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అక్కడ కూడా నేను కొంచెం ఎక్స్ట్రా మట్టి యాడ్ చేసుకొని బాడీలోకి ఆ హ్యాండ్ పార్ట్‌ని యాడ్ చేసేసానండి. కలిపేసాను. ఎందుకంటే హ్యాండ్ విడిగా, బాడీ విడిగా అలా అతికించినట్టుగా ఉండకుండా మధ్యలో కూడా కొంచెం మట్టి పెట్టి వాటర్‌తో స్ప్రెడ్ చేసేస్తే గనక మనకి అంతా కలిసిపోతుంది. సో, ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ ఏంటంటే స్వామివారి చేతిలో మనం లడ్డూ పెట్టడానికి ఈ హ్యాండ్‌లో ఇలా చెయ్యి పట్టుకుని ఒక ప్లేట్ పట్టుకున్నట్టుగా పెడుతున్నాను. సో, దానికోసం కూడా సేమ్ పొడుగ్గా చేసుకొని మధ్యలో కర్వ్ ఇచ్చి అండ్ చివర హ్యాండ్ ఇలా లడ్డు పెట్టడానికి వీలుగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అనదర్ ఆర్మ్‌కి నేను ఫిక్స్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. గట్టిగా ఫిక్స్ చేసేసి కొంచెం మట్టి యాడ్ చేసి మనం బాడీలో దాన్ని కలిపేయాలి హ్యాండ్‌ని. సో, చూస్తున్నారు కదా! హ్యాండ్ మనం కాలు మీద చేయి పెట్టుకున్నట్టుగా ఫిక్స్ చేసి బొటన వేలుతో చివర్లో నొక్కుతున్నాను. సో, దాంతో మనకి హ్యాండ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ హ్యాండ్‌లో మనం లడ్డూ పెట్టుకోవచ్చనమాట. సో, హ్యాండ్ అయితే నీట్‌గా షేప్ చేసుకుంటున్నానండి. అండ్ బాడీలో మొత్తం కలిసేలాగా చేసుకున్నాను. హ్యాండ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. చూస్తున్నారు కదండీ! బాడీ పార్ట్, లెగ్స్, హ్యాండ్స్ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా హెడ్ పార్ట్ ఒకటి ఉంది మనకి. సో, చూస్తున్నారు కదండీ! బాడీ పార్ట్ ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగానే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా! ఒక హ్యాండ్ పైకి, ఒక హ్యాండ్ కిందకి పెట్టాను. ఇప్పుడు హెడ్ పార్ట్ కోసం ఇంకొంచెం మట్టి తీసుకొని రౌండ్‌గా బాల్ లాగా ప్రెస్ చేసుకుంటున్నానండి. మనకి వినాయకుడికి హెడ్ ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజ్ బాల్‌నే తీసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదండీ! హెడ్ కూడా పెట్టేశాను. సో, కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని వెనకాల కూడా కొంచెం మట్టి పెట్టి మనం స్ప్రెడ్ చేసినట్లయితే బేస్ కొంచెం బావుంటుంది. మనం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత కూడా విడిపోవటానికి, పడిపోవటానికి అలా ఛాన్స్ ఉండదు. సో, మనం ఎప్పటికప్పుడు హ్యాండ్స్‌కి గానీ, హెడ్ గానీ ఏది మనం ఫిక్స్ చేసినా కూడా కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం మట్టి తీసుకొని మనం యాడ్ చేస్తూ ఉండాలి. సో, చూసారు కదండీ! ఎక్కడ అతికించినట్టుగా లేకుండా నీట్‌గా వచ్చేసింది. సో, ఇప్పుడు ఇయర్స్ పార్ట్ అండి. చెవులు. సో, వినాయకుడికి చెవులు పెద్దగా ఉంటాయి కదా! సో, ఇది కూడా మన ఇష్టం అండి. కొంచెం ఎలాంటి షేప్‌లో కావాలి అనేది మనకి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి ఎలా వచ్చు అన్న దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఇది ఈజీగా అనిపించింది. సో, నేను ఇలా ఫిక్స్ చేసి పెడుతున్నాను. జస్ట్ కొంచెం మట్టి తీసుకొని బొటన్ వేలుతో ప్రెస్ చేస్తే అలాంటి ఒక ఆకు షేప్ లాగా వచ్చింది. సో, దాన్ని కొంచెం ఇయర్స్ అలా కర్వ్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. సో, చూస్తున్నారు కదండీ! మనం ఫేస్ ఎంతైతే పెట్టామో ఆల్మోస్ట్ అంత పెద్ద చెవులు కూడా పెడితే అందంగా ఉంటుందండి. వినాయకుడికి చెవులు పెద్దయి ఉంటాయి కదా! సో, దానికోసమే మనం హెడ్ ఎంతైతే తీసుకున్నామో అంత పార్ట్‌లోనే చెవులు కూడా పెద్దగా వచ్చేలాగా పెట్టుకుంటే మనకి చూడటానికి విగ్రహం అనేది అందంగా ఉంటుంది. సో, ఒక చెవి
అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చెవి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, సెకండ్ చెవి కూడా నేను పెట్టేస్తున్నాను. సేమ్ మనం ఫస్ట్ చెవి ఎలా అయితే ఏ సైజులో తీసుకున్నామో అలాగే ట్రై చేసి మ్యాక్సిమం అదే సైజులో అదే షేప్లో పెట్టడానికి ట్రై చేయండి. సో సెకండ్ ఇయర్ కూడా పెట్టేశాము. సో చూసారు కదండి, 2 ఇయర్స్ అండ్ అలాగే స్వామి మొత్తం అంతా ఇయర్స్ హెడ్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు తొండం చేసుకుందామండి. దానికోసం నేను ఒక చిన్న మట్టి బాల్ తీసుకుని దాన్ని పొడుగ్గా చేసుకుని, ఇప్పుడు తొండం ఏ షేప్లో కావాలి, మనకి లెఫ్ట్ సైడ్ కావాలా రైట్ సైడ్ కావాలా అండ్ అది కర్వ్ ఎలా తిరగాలి ఇదంతా కూడా మన ఇష్టం అండి. సో మనం ఎలా చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, మట్టిని పొడుగ్గా చేసుకుని దాన్ని మధ్యలో కొంచెం బెండ్ చేసి చివర తొండం పార్ట్ అనేది కొంచెం ఇట్లా కర్వ్ తిరిగినట్టుగా చేశాను. సో చూస్తున్నారు కదండి, అలా ప్రిపేర్ చేశాను నేనైతే. అండ్ తొండం చివర్లో కొంచెం ఫినిషింగ్ కోసం నేను టూత్ పిక్ యూజ్ చేసి చేస్తున్నానండి. సో టూత్ పిక్తో మధ్యలో కొంచెం మట్టి కట్ చేస్తే కనుక మనకి తొండం ఎలా ఉంటుంది, సో ఆ షేప్లో వస్తుంది. సో చూసారు కదా, తొండం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కొంచెం ఫినిషింగ్ ఇచ్చుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫినిషింగ్ ఇచ్చుకుని ఇప్పుడు మనం స్వామివారి ఫేస్కి తొండంని అటాచ్ చేస్తున్నాము. సో చూసారు కదండి, కరెక్ట్గా హెడ్ పార్ట్కి కొంచెం మిడిల్లోనూ ఇంకొంచెం పైకి పెట్టి మనం అతికించినట్టుగా లేకుండా మట్టిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా. సో అప్పుడు మనకి ఆ హెడ్కి తొండం అలా అటాచ్ చేసినట్టుగా కాకుండా అలా ఉన్నట్టుగా రియల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ వేసి నేను అంతా కూడా స్ప్రెడ్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదండి, మనకి హెడ్ అలాగే తొండం కూడా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ తొండంని మనకి నచ్చినట్టుగా కొంచెం పైకి కిందకి అట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను హ్యాండ్లో లడ్డు పెడతాం కదా, సో ఆ లడ్డు మీదుగా ఈ తొండం రావాలని చెప్పి అక్కడికి నేను సెట్ చేసుకున్నానండి తొండంని. సో లడ్డు పెట్టి లడ్డు మీద తొండం ఉండేలాగా ప్రిపేర్ చేయాలని చెప్పి. అండ్ ఇక్కడ చిన్న దారం తీసుకుని దానికి పసుపు రాసి నేను స్వామివారికి జంధ్యంలాగా వేశాను. ఇది మీరు ఇక్కడ ఈ ప్లేస్లో మట్టితో అయినా వేసుకోవచ్చు, లేదంటే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వినాయకుడి మెళ్ళలో హారం కోసం నేను మట్టిని సన్నగా చేసుకుని దాన్ని వేసుకుంటున్నానండి మాలలాగా. సో చూస్తున్నారు కదా, చక్కగా సన్నగా ఒత్తుకొని దాన్ని చుట్టూ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, ఎలా కావాలంటే అలాగా మనం స్వామివారి మెడలో వేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి ఏ సైజ్ కావాలి, ఎంత లెంత్ కావాలి, ఏ మోడల్ కావాలి అనేది మన ఇష్టం అండి. మనకి ఏది ఈజీగా అనిపిస్తే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చాలా ఈజీగా చిన్న దండలాగా వేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇది ఫిక్స్ అయి ఉండటం కోసం ఇక్కడ టూత్ పిక్ యూజ్ చేసి నేను నొక్కి పెడుతున్నాను. సో టూత్ పిక్ యూజ్ చేసి అటాచ్ చేసేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది మనకి. సో చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మాల ఇలా అయితే ప్లెయిన్గా అనిపిస్తుంది కదండి, కొంచెం మనం ఇక్కడ డిజైన్ యాడ్ చేయడం కోసం టూత్ పిక్ని తీసుకుని టూత్ పిక్ తిరగేస్తే మనకి రౌండ్గా ఉంటుంది కదా. సో అటువైపుకు పెట్టి మనం ఈ మాల అంతా కూడా అక్కడక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే కనుక మనకి ఒక డాట్స్ డిజైన్ లాగా వస్తుంది. సో చూడండి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో. సో చూస్తున్నారు కదండి, టూత్ పిక్ని తిరగేసి వెనక వైపు నుంచి నేను డాట్స్ పెట్టుకుంటున్నాను.
సో చూసారు కదండి, స్వామివారి మాల అయితే రెడీ అయిపోయింది. అండ్ అలాగే దంతాలు. సో దంతాల కోసం నేను మళ్ళీ కొంచెం మట్టి తీసుకొని, ఒక సైడ్ ఫుల్ దంతం ఉంటుంది, ఒక సైడ్ హాఫ్ దంతం ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఫుల్ దంతం పెట్టాను. అండ్ అలాగే ఇది కూడా అతికించినట్టు లేకుండా రియల్గా ఉండడం కోసం కొంచెం మట్టి వాటర్ యాడ్ చేసి నేను మొత్తం స్ప్రెడ్ చేసేసాను. అండ్ అలాగే ఇంకొక సైడ్ కూడా, ఇది హాఫ్ అండి, ఒక సైడ్ ఫుల్ పెట్టాం కదా, ఇది హాఫ్ దంతం అనమాట. ఇది కూడా చక్కగా మనం వాటర్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో మనకి ఏ షేప్ కావాలి, ఎంత కావాలి అంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి హ్యాపీగా. సో మనకి బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కిరీటం కోసం నేను చూసారు కదా, మట్టిని ఆ షేప్లో రెడీ చేసుకుని ఒక అర్ధ చంద్రాకారం లాగా రెడీ చేసుకొని స్వామివారికి కిరీటం పెట్టాను. అండ్ ఇప్పుడు ఇది ఒక లేయర్ అండి కిరీటానికి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కోసం మనం ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా ప్యూర్లీ మన ఆప్షనే కదా. సో మనకి ఏది ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. నేనైతే చాలా ఈజీ వే చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఒక అర్ధ చంద్రాకారం లాగా మట్టిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఒక 3-4 లేయర్స్ వరకు మనం సన్నగా మట్టిని ఇలా చేత్తో పాముకుంటే సన్నగా వస్తుంది కదా. సో వీటిని ఒక 3-4 లేయర్స్ లాగా పెట్టేస్తున్నాను కిరీటానికి. సో చూడండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కిరీటం చూడటానికి కూడా అందంగా ఉంటుంది, చాలా ఈజీ కూడా మనకి. సో ఇలాంటివి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. 2, 3, 4 అలా ఎన్నైనా మనకి నచ్చినన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఏ లైన్కి ఆ లైన్ మనం సెకండ్ లైన్తో అటాచ్ చేస్తూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి. దానివల్ల మనకి లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ అలాగే సెపరేట్గా విడిపోకుండా ఉంటుంది, మొత్తం అంతా ఒకటేలాగా చూడటానికి బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, 4 లైన్స్ యాడ్ చేశాను నేను, అంతా కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. సో 4 లైన్స్ యాడ్ చేసి ఇప్పుడు ఒక చిన్న షేప్లో చిన్న లీఫ్ లాగా ప్రిపేర్ చేసి అది కిరీటం పైన యాడ్ చేస్తున్నాను. సో ఆ ప్లేస్లో మీరు ఏ షేప్ అయినా మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, స్వామికి కిరీటం కూడా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో. మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకున్న వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో. సో ఇప్పుడు మనం చేతిలోని రేఖలు అండ్ అలాగే కొన్ని ప్రిపేర్ చేయటం కోసం టూత్ పిక్ని యూజ్ చేసి చేతిలో గీతలు కానీ అండ్ అలాగే చూసారు కదా మన ఆర్నమెంట్స్ కానీ అండ్ అలాగే తొండం మీద కొన్ని డిజైన్స్ కానీ బొట్టు ఇలాంటివన్నీ కూడా టూత్ పిక్ యూజ్ చేసి పెడుతున్నాము. సో ఇది కూడా మన ఇష్టం అండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను తొండంకి ఈజీగా ఉండే డిజైనే ప్రిపేర్ చేశాను. సో తొండం అంతా కూడా అడ్డంగా గీతలు గీసేసి సో తర్వాత టూత్ పిక్ని రివర్స్ చేసి దాంతో డాట్స్ పెడుతున్నానండి. సో ఇది కూడా మనకి చూడటానికి డిజైన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కళ్ళు. సో చూసారా, కళ్ళు కూడా అంతేనండి, మనం టూత్ పిక్తో గీసేసి కళ్ళు, నెక్స్ట్ టూత్ పిక్ తిరగేసి కళ్ళు మధ్యలో పార్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు డాట్. సో చూసారు కదా, కళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు నామాలు పెడుతున్నామండి బొట్టు కోసం. సో 3 నామాలు పెట్టాను నేను. ఇక్కడ కూడా మన ఇష్టం అండి, మన ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓం కానీ స్వస్తిక్ కానీ అలా ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ చెవులకి కాళ్ళకి డీటెయిలింగ్ ఇస్తున్నాను నేను, కాళ్ళు వేళ్ళు అలాగా. సో చూసారు కదా. అండ్ అలాగే ఇప్పుడు స్వామివారి పంచ డీటెయిలింగ్ అండి. అండ్ అలాగే సో పంచ పొట్ట మీదుగా అండ్ అలాగే కాళ్ళ వరకు కూడా పంచ వచ్చినట్లుగా డీటెయిలింగ్ అనమాట. సో చూస్తున్నారు కదండి, పంచకి అంచు ఉన్నట్లుగా 2 లైన్స్ గీసి డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ అలాగే హ్యాండ్స్కి గాజులు లైక్
ఆర్నమెంట్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా డీటెయిలింగ్స్ ఇచ్చాను. సో, ఇప్పుడు మనకి వినాయకుడు అంటే మెయిన్‌గా గుర్తొచ్చేది ఆయన వాహనం కదండీ! ఎలుక. సో, ఎలుకను కూడా చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసాను నేను. సో, ఒక చిన్న రౌండ్ షేప్ బాల్ లాగా తీసుకుని మట్టిని దాన్ని ఆ షేప్‌లో ప్రెస్ చేసుకొని అండ్ ఒక తోకని ఫిక్స్ చేస్తున్నాను చూడండి. తోకని అటాచ్ చేశాను. సో, మన ఎలుక కూడా రెడీ అయిపోయింది. సో, ఎలుకకి కూడా డీటెయిలింగ్స్ కాళ్ళు అలా డీటెయిలింగ్స్ ఇచ్చి సెట్ చేసుకోవాలి. అండ్ ఇది స్వామివారి లడ్డు అండి. సో, లడ్డు కోసం నేను చిన్న సైజు బాల్ తీసుకుని దాని మీద టూత్ పిక్‌ని రివర్స్ చేసి ఇట్లాగా హోల్స్ పెట్టాను. సో, దానివల్ల అది బూందీ లడ్డు అన్న ఫీల్ వచ్చేలాగా చేశాను. సో, చూస్తున్నారు కదండీ! తొండం లడ్డు మీదుగా వచ్చేలాగా నేను పెట్టాను. అంటే స్వామివారు మన లడ్డు తింటున్నట్టుగా అలా అనమాట. సో, మన విగ్రహం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చిన్న చిన్న డీటెయిలింగ్స్ కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించడం కోసం నా దగ్గర ఉన్న కొన్ని కలర్స్ అయితే జస్ట్ లైట్‌గా యాడ్ చేస్తున్నాను. సో, ఇవి ఓన్లీ విగ్రహం అంతా కాదండి. ఓన్లీ డీటెయిలింగ్స్ పార్ట్ మాత్రం హ్యాండ్‌లో స్వస్తిక్ గానీ అండ్ అలాగే స్వామివారి మొహం మీద నామాలు, బొట్టు గానీ అలా కొన్ని కొన్ని డీటెయిలింగ్స్ మాత్రం నేను కలర్ యాడ్ చేసి కొంచెం హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువ కలర్స్ ఏం యూజ్ చేయలేదండి. జస్ట్ గోల్డ్ కలర్ ఒక్కటే యూజ్ చేశాను నేను. కిరీటం ఇవన్నీ కూడా లైట్‌గా వేసుకుంటున్నాను. ఈ కలర్స్ వేసుకోవటం అనేది మన ఆప్షన్ అండి. లేదు అంటే మనకి ఇష్టం లేదు, వద్దు అనుకుంటే ఇలాగే మనం పూజించుకోవచ్చు హ్యాపీగా. బట్ నేను డీటెయిలింగ్స్ కోసం కొంచెం ఇంకా అందంగా కనిపించడం కోసం ఈ కలర్‌ని కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే. ఇది ఇష్టమైతే చేసుకోవచ్చు. ఇష్టమైతే ఇంకా ఎక్కువ కలర్స్ వేసుకొని ఇంకా అట్రాక్టివ్‌గా చేసుకోవచ్చు. లేదు అంటే అసలు వేసుకోకుండా కూడా చక్కగా ఈ విగ్రహాన్ని మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మన ఆప్షన్ కదండీ! మనం ఎలా మన దేవుడిని డెకరేట్ చేసుకుంటున్నాం అనేది మన ఆప్షన్. సో, నేను లడ్డూని కూడా హైలైట్ చేస్తున్నానండి. లడ్డూకి కూడా కలర్ వేసి హైలైట్ చేస్తున్నాను. సో, చూసారు కదా! మనం టూత్ పిక్స్‌తో మధ్యలో పెట్టిన సర్కిల్స్ అనేవి లడ్డూకి మంచి షేప్ ఇచ్చాయి. బాగా కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు పంచా డీటెయిలింగ్ అంతా కూడా ఇస్తున్నాను. అండ్ ఇక్కడ పంచకి నేను ఒక కలర్ కూడా యాడ్ చేసి ఉంచానండి. సో, చూసారు కదా! ఫైనల్‌గా మన వినాయకుడైతే ఇలా ప్రిపేర్ అయిపోయాడు. సో, ఈ కలర్స్ వేసుకోకుండా ఉంటామా? లేదంటే చక్కగా ఇలా వేసుకొని రెడీ చేసుకుంటామా? ఇదంతా కూడా మన ఆప్షనే కదండీ! సో, చూసారు కదండీ! మట్టి వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో. సో, ఇలాగే వినాయకుడిని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా మీ ఇంట్లో పూజ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.